విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆటోనోమస్ VER4 హెల్ప్ క్లబ్ ఆధ్వర్యంలో మధురవాడ శ్రీనివాస్ నగర్లో నివాసం ఉంటున్న 60 సంవత్సరాలు దాటిన నిరుపేద కుటుంబానికి నిత్యావసరాలు అందజేశారు. మాట్లాడుతూ కాలేజీలో క్లబ్ ఉంటుంది. ఈ క్లబ్స్ 2011లో ఇద్దరు సీనియర్తో మొదలయ్యింది. ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూ ఈరోజు 160 మంది సభ్యులతో క్లబ్స్లో చేరడం జరిగింది. ప్రతి సంవత్సరంలో ఒక ఈవెంట్ పెట్టుకుని ఫండ్స్ అనేది కలెక్ట్ చేసి ప్రతి వీధిలో నిరుపేద కుటుంబాలు సర్వే చేసి వారికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో CFSR క్లబ్ హెడ్ CV నాగేశ్వరరావు సార్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ లతీఫా మేడం మరియు ప్రిన్సిపల్ AB కోటేశ్వరరావు, D సుధాకర్, B మౌనిక, M సాయి లిఖిత్, M చంద్రశేఖర్, M అనుష్, P రామ్కేశవ్, L వసుంధర, B వర్షిణి, A లహరి, P దేవిశ్రీ పాల్గొన్నారు. మౌనిక, మేము గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ ఆటోనమస్ కాలేజ్ నుంచి వచ్చాము. ఇది CFSR క్లబ్ అండర్లో VER4 హెల్ప్ అనేది ఒక క్లబ్. ఇది మొత్తం సోషల్ ఓరియంటెడ్ క్లబ్. ఎవరైతే పూర్ అండ్ నీడీ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము అడాప్ట్ చేసుకుని వాళ్ళని ఎవ్రీ మంత్ ఇలాగా గ్లాసరీస్ కానీ, వాళ్ళకి ఇప్పుడు మెడికల్ హెల్త్ బాగోపోయినా ఏదైనా ఇక్కడున్న ఒక ఆంటీ వాళ్ళు ఎప్పుడు మాకు ఇలా ఉందమ్మా కండిషన్, వాళ్ళైనా మాకు ఇలాగ ఫోన్ చేస్తే ఇలా మా సీనియర్స్ నుంచి ఇలానే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా అడిగితే వచ్చి హెల్ప్ చేసి ఉన్నాము. అండ్ మాకు ఈ క్లబ్ ప్రెసిడెంట్ సుభాష్ అన్నయ్య, ఆ అన్నయ్య ఇప్పుడు రాలేదు, చాలా హెల్ప్ చేస్తారు ఎప్పుడు కావాలని. మా సీనియర్ సూర్య అన్నయ్య, విశ్వంత్ ఉంటారు, వాళ్ళు చేశారు. అండ్ మాకు ఈ మొత్తం కోఆర్డినేట్ చేయడానికి మా కోఆర్డినేటర్ ఉంటారు మేడం లతీఫా మ్యామ్. వీళ్ళ వల్ల ఇంకా మేము వాళ్ళ ఎంకరేజ్మెంట్ ద్వారా మేము ఇంకా చేయగలుగుతున్నాము. ఇలాగ చాలామంది ఉన్నారు మన సొసైటీలో, మనం వాళ్ళని హెల్ప్ చేయాలి, వాళ్ళకి అది ఆ రెస్పాన్సిబిలిటీ. నా పేరు సుధాకర్. మేము గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చాము. మేము ఏంటంటే మేము క్లబ్ కాలేజ్లో చాలా క్లబ్స్ ఉంటాయి, అందులో మాదో క్లబ్ VER4 హెల్ప్ అని. అంటే ఎవరైనా నీడీ పీపుల్స్ ఉంటే వాళ్ళకి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈ క్లబ్ అనేది 2011లో స్టార్ట్ అయింది ఇద్దరు ట్రిపుల్ సీనియర్స్తో. సో అలాగే ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తూ అంటే సీనియర్స్ వెళ్ళిపోతున్న జూనియర్స్కి ఆ రెస్పాన్సిబిలిటీని పాస్ చేస్తూ ఎవ్రీ ఇయర్. సో అలా 2 మెంబర్స్తో స్టార్ట్ అయిన క్లబ్ ఈరోజు 160 మెంబర్స్తో రన్ అవుతుంది టోటల్. సో మేమేంటంటే మేము ఈ ఫండ్స్ ఇవన్నీ మేము కలెక్ట్ చేసి ఎవ్రీ మంత్ అని కాదు కానీ ఒక మేజర్ ఈవెంట్ ఒకటి, ఫండ్ రైజ్ ఈవెంట్ అనేది ఒకటి చేస్తాం. ఫండ్స్ అవి ఉండేవి కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేము ఒక ఫండ్ రైజ్ ఈవెంట్ చేస్తాం హెల్ప్ చేయమని. ఆ ఫండ్స్ అన్ని ఏం చేస్తామంటే మేము ఒక సర్వే చేస్తాం ఇక్కడ చుట్టుపక్కల, అంటే పేద ఉన్నవాళ్ళు తెలుసుకొని వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ హెల్త్ కండిషన్స్, ఫైనాన్షియల్ స్టేటస్, అండ్ వాళ్ళు నెలకు సరిపడి తినగలరా లేదా, ఇవన్నీ తెలుసుకొని అందరినీ సెలెక్ట్ చేసి అందరిలో కొంతమందిని, అంటే చాలా వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఉండలేరు మన ఫ్యామిలీస్కి మేము హెల్ప్ చేస్తూ ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటాం. సో అలాగా చేస్తూ ఉంటాం. అంటే కొంతమంది వాళ్ళకి పిల్లలున్న తల్లిదండ్రులని వదిలేస్తుంటారు. సో వాళ్ళని కూడా చూస్తాం. వాళ్ళ అంటే ఒక వయసులో ఓకే సర్టెన్ ఏజ్ వరకు పర్లేదు, తర్వాత వాళ్ళ అవసరాలు చూసుకోవడం తల్లిదండ్రుల కష్టం కాబట్టి వాళ్ళని కూడా చూసి మేమేంటంటే మెయిన్లీ ఇదంతా చేసి పెన్షన్ రాలేని వాళ్ళకి, నెక్స్ట్ గవర్నమెంట్ అందరికీ హెల్ప్ చేస్తుంది, బట్ ఎక్కడో దగ్గర చిన్న పొరపాట్లు జరుగుతాయి కాబట్టి అవి జరగకుండా మేము వాళ్ళని ఫైన్ చేస్తూ, సో వాళ్ళకి మంత్లీ వాళ్ళు కష్టపడకుండా మేము ఎవ్రీ మంత్ ఈ గ్రాసరీస్ అనేవి మంత్లీకి సరిపడే బియ్యం, చింతపండు, నూనె, కొంచెం పప్పు, రాగిపిండి, మైదాపిండి ఇలాంటివి ఇస్తూ ఉంటాం ఎవ్రీ మంత్. సో అది మా క్లబ్ VER4 హెల్ప్.